మేడారంలో స్తూపం ఉంటుంది మనకు ఒకటి. జంపన్న వాగు దగ్గరికి పోయే ముందు కంటే ఒక స్తూపం ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మేడారం గద్దెల వద్దకు చేరుకునే వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది డబుల్ రోడ్డు. కొన్ని చోట్ల కంకర నిర్మాణం పూర్తయింది, కొన్ని చోట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. మనం చూడొచ్చు. ఈ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే గద్దెల వరకు కూడా ఈ రోడ్డు మొత్తం వెడల్పు విస్తరించారు. విస్తరించిన రోడ్డుని సీసీ రోడ్డు పోసేందుకు వీలుగా నిర్మాణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే స్తూపం దగ్గర మనం చెప్పుకోదగ్గ మరొక విశేషం ఏమిటంటే, మనం ఇక్కడ చూడొచ్చు ఇప్ప పువ్వు చెట్టు ఈ సర్కిల్లో, స్తూపం దగ్గర ఉన్న సర్కిల్లో ఇప్ప పువ్వు చెట్టు నమూనాను ఆకృతిని ఇక్కడ తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఒక ఫౌంటైన్ రెడీ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ ఫౌంటైన్ నైట్ టైంలో వాటికి లైట్లు పెడుతూ ఇప్ప పువ్వు ఆదివాసీల ఆరాధ్య వృక్షంగా చెప్పవచ్చు. ఇప్ప చెట్టుని ఇక్కడ స్తూపం దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఇప్ప చెట్టును మధ్యలో ఇప్ప చెట్టు ఆకృతిని మధ్యలో పెట్టి ఫౌంటైన్ నిర్మిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఈ నిర్మాణ పనులు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. మరోవైపు జంపన్న వాగు దగ్గర కూడా ఇసుక తీత పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. జంపన్న వాగు కొద్దిగా ఒక పాయ వాగు నుంచి జంపన్న వాగులో ఒక పాయ మందం వాటర్ పోతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఆ వాటర్లో మీద ఉన్నటువంటి వాటర్ నల్లాల ద్వారా వచ్చేటువంటి నీళ్లు, అట్లాగే జంపన్న వాగు కూడా కొంత వాటర్ పోతుంది. భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇక్కడ నుంచి జంపన్న వాగు నుంచి మనకు గద్దెల వద్దకు వెళ్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. జంపన్న వాగులో కూడా కొన్ని అభివృద్ధి పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం అభివృద్ధి పనులు చూడొచ్చు. రెండు వైపులా కెమెరాను అటువైపు కనుక ప్యాన్ చేస్తే సేమ్ అక్కడ కూడా ఒక పూడికతీత పనులు, అంటే మట్టిని కట్టలుగా చేసే పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి జంపన్న వాగులో. జాతరకు సమయం సమీపిస్తుండటంతో ఈ పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు మనతో పాటు చెప్తా ఉన్నారు.